నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. టైలరింగ్ వృత్తిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. టైలరింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధ. రాష్ట్రంలో పేద ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. పిఠాపురం నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ కంటి ఆసుపత్రి బ్రాంచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన వల్లనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. గెలుపొందిన ఎంపీడీసీ, జడ్పీడీసీ అభ్యర్థులతో కలిసి నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు. టైలరింగ్ చేస్తున్న వృత్తిదారులకు జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం కాకినాడ అన్నదాన సమాజంలో జరిగిన తూర్పు గోదావరి జిల్లా టైలర్స్ వర్కర్స్ యూనియన్ నూతన ప్రమాణ స్వీకారోత్సవానికి సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియం హెయిరీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నూతనంగా ఏర్పాటు కాబడిన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. టైలరింగ్ మరియు వర్కర్లు నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ సత్యరాజు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఎస్ఎన్ మూర్తి, రాష్ట్ర సంఘం జిల్లా ఇన్ఛార్జి పిటి మూర్తి, జిల్లా గౌరవ అధ్యక్షులు కె కామేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు బిఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు అడ్డాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి టి చిట్టిబాబు, జిల్లా కోశాఖాధికారి డి జేజు, జిల్లా ఉపాధ్యక్షులు టి వెంకట్రవి, జిల్లా ఉపాధ్యక్షులు పి దుర్గా ఆంజనేయులు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ టైలర్స్ యూనియన్ సభ్యులకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని, తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు టౌన్ అండ్ రూరల్ వెల్ఫేర్ అసోసియేషన్ టౌన్ అధ్యక్షులు పిడుగు రమణ, సలహాదారులు ఎం వీరభద్రరావు, కార్యదర్శి బి రాధాకృష్ణ, ట్రెజరర్ కె కృష్ణారావు, దుర్గారావు, టి సత్యబాబు, రాజు, నాగేశ్వరరావు, కృష్ణ మరియు టైలర్ వర్కర్లు, నూతన కమిటీ అధ్యక్షులు, సహకార సంఘం కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయన ఉన్నప్పుడు మన టైలర్స్ స్థాపించారు. అన్నీ కూడా రాష్ట్ర రంగంలో ప్రతి వర్గం కూడా ఇక టైలర్సే కాదు అన్ని వర్గాల వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నటువంటి సమయం రాష్ట్రాలు ఉన్నప్పుడు మరొక అంత భరోసాతో అంత నిబద్ధతతో మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆయన ఎంత మంచి మనసుతో పథకాలు పెట్టి ప్రజలకి ఎందిలా చేస్తున్నారో దానికి ఆటంకంగా కరోనా వల్ల జరిగింది. కరోనా వచ్చినా కూడా ఏ పథకం ఆకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలను ప్రకటించారో అవన్నీ అమలవుతున్న ఈ రోజు కూడా ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రత్యేక సెక్రటరీ హౌసింగ్ నిజంగా రాష్ట్ర చరిత్రలోనే రాజ్యాంగంగా సంబంధించిన 40 సెట్ భూమి, అదేవిధంగా విలేజెస్లో అయితే చెత్తనల భూమిని కూడా చాలా ప్రజలకి ఇళ్ల పట్టాలుగా ఇవ్వడం జరిగింది. అన్నింటికంటే ముఖ్యంగా జగనన్న చేదోడు ద్వారా చాలామంది జగన్ నవీ బ్రాహ్మణులు కానీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది. కానీ సహాయం గత ప్రభుత్వం తక్కువవచ్చు, ఎక్కువచ్చు, కొందరు తక్కువవచ్చు, కొందరు ఎక్కువచ్చు, కానీ అంత ప్రభుత్వాలు ఎవరు కూడా టైలర్స్ని ఎవరు పట్టించుకునే సందర్భం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పెన్షన్ దగ్గర నుంచి అదేవిధంగా వైఎస్ఆర్ జగన్ చేదోల దగ్గర నుంచి అన్ని విషయాలను కూడా ఒక ధైర్యాన్ని కూడా జగన్మోహన్. అదేవిధంగా కాకినాడ పట్టణంలో మన టైలర్ వచ్చిన వాళ్ళు వస్తే కూడా నేను 500 గజాలు స్థలం ఇస్తానని చెప్పి మనం తీర్మానం కూడా చేయించిన కౌన్సిల్లో తప్పకుండా ఆ యొక్క స్థలం ఉంది. రోడ్లు వేయిస్తున్నాను. రోడ్లు వేయించిన తర్వాత తప్పకుండా
వర్క్ కూడా ఒక సొంత స్థలం ఉండేలాగా ఆ సొంత స్థలంలో మీరందరూ మీటింగ్ పెట్టుకోవడానికి పేద ప్రజలు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖ ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు తెలియజేశారు. పిఠాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ కంటి ఆసుపత్రి బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు, రాజ్యసభ సభ్యులు రంజిత్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే దొరబాబు, రాజ్యసభ సభ్యులు రంజిత్ రిబ్బన్ కట్ చేసి కిరణ్ కంటి ఆసుపత్రి బ్రాంచ్ను ప్రారంభించారు. ఇక్కడ నిర్వహిస్తున్న కంటి వైద్యంపై కిరణ్ కంటి ఆసుపత్రి చీఫ్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే దొరబాబుకు, రాజ్యసభ సభ్యులు రంజిత్కు వివరించారు. సందర్భంగా పేద ప్రజలకు డాక్టర్ చంద్రశేఖర్ చేసిన సేవలను పలువురు కొనియాడారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, బొజ్జా దొరబాబు, కొప్పన శివ, మొయినుద్దీన్, బోనుదేవ, కొట్టేటి రాజేష్, గోపు చంటిబాబు, నడిగట్ల చింతలరావు, మల్లిరెడ్డి భద్రారావు, మఠం లోవరాజు, కొత్తపల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు. It's a privilege for me to be here at the inauguration of this community eye care center started by Dr. Chandrasekhar and his team. I must really compliment for having this wonderful facility which will be of great use to the people of this locality, I'm sure. And we were just discussing that it's often not possible for government to have such infrastructure and such facilities. So what he has done, I'm sure is very commendable, and I think it's worth replicable. I would definitely learn a lot of things from here and take it back to my town in Odisha. గురజాడ అప్పారావు గారిని చాలా సాధారణంగా స్మరించుకుంటున్నాం. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటను కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి అని రాసినట్టుగా డాక్టర్ చంద్ర గారు చేసిన సేవ అసలు వర్ణనాతీతం. మామూలుగా అంటే ఏదో రంగంలో ఉండి ఏదో సేవ చేయడం కాకుండా ఒకే రంగంలో ఇన్ని సంవత్సరాలుగా వారి జీవితాన్ని అర్పించుకుని ఇంతమందికి నేత్రదానం చేస్తూ అలాగే నేత్రాలకు సంబంధించిన సేవలు అందిస్తున్న డాక్టర్ చంద్ర గారు నిజంగా మనందరికీ ఒక హీరో లాంటి వ్యక్తి. కిరణ్ కంటి ఆసుపత్రి గురించి మన జిల్లాలోనే కాదు ఇతర జిల్లాల్లో ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే కిరణ్ కంటి ఆసుపత్రి మనం ఇప్పటికీ మనందరికీ తెలుసు. ఆ హాస్పిటల్కి ఒక పేరు. ఇప్పుడు మనం గతంలో ఏదైనా కంటికి సంబంధించి ఏది వచ్చినా కూడా హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ ఇలా హైదరాబాద్ వెళ్ళే రోజున మనం అటువంటి పరిస్థితుల నుంచి ఇక్కడ మేము ఉన్నామని కిరణ్ కంటి ఆసుపత్రి ఆ రోజున ఇక్కడ పెట్టడం ఈ చుట్టుపక్కల ప్రజానీకానికి అందరికీ కూడా ఒక సామాన్యుడు కూడా వెళ్ళి ఆ హాస్పిటల్లో కళ్ళక ఆపరేషన్ చేయించుకుని వచ్చి చాలా బాగున్నదని పరిస్థితిని మనం చూసాం. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంటుంది కిరణ్ కంటి ఆసుపత్రి అనేది ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా ఈ జిల్లాలోనే కాదు ఇతర జిల్లాలోనే కాదు కిరణ్ కంటి ఆసుపత్రి అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండే హాస్పిటల్. ఆ రకమైన హాస్పిటల్ని మన పిఠాపురాన్ని ఈ రోజున పెట్టడం నిజంగా ఇది చాలా పిఠాపురం ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రజానికానికి అందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా కళ్ళకు సంబంధించిన ఎన్నో జబ్బులు ఎక్కువగా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా చూపు మందగించడం ఇటువంటివన్నీ అటువంటి పరిస్థితుల నుంచి అధిగమించడానికి పిఠాపురాన్ని పెట్టడం అనేది నిజంగా కిరణ్ కంటి ఆసుపత్రి వారికి ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దాపురం మండలం కాండ్రకోట నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో నూకాలమ్మ అమ్మవారి సన్నిధిలో ఆయన పూజలు నిర్వహించారు. దవులూరి దొరబాబుకు ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా దవులూరి దొరబాబు మాట్లాడుతూ పెద్దాపురం నియోజకవర్గంలో 2 మండలాల వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఘన విజయం సాధించిన జెడ్పీటీసీ గౌరసాన సూరిబాబు, గంటా రామస్వామి, జోకా సీతబాబు, జోకా నానాజీ, పల్లా గంగారావు, గౌరసాన రాజశేఖర్, గౌరసాన బాబ్జీ, సర్పంచ్ మాకిరెడ్డి శ్రీనివాసరావు, నరాలశెట్టి బాబ్జీరావు, కంటే వీర్రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. సంకురాత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి విభాగంలో జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ పలు కార్యక్రమాలు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్న శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి విభాగంలో పలు కార్యక్రమాలు జిల్లా కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు.
తదనంతరం సంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కలెక్టర్ చేబూరి హరికిరణ్ చే ప్రారంభోత్సవం చేయించి కొద్దిసేపు సంకురాత్రి ఫౌండేషన్ యొక్క చరిత్రను వీడియో రూపంలో చూపించడం జరిగింది. కంటి ఆసుపత్రి విభాగాల ప్రత్యేకతలను కలెక్టర్కు వివరించారు. సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఒరిస్సా రాజ్యసభ సభ్యులు సుజిత్ కుమార్ మాట్లాడుతూ నిరుపేదలకు ఉచితంగా కంటి వైద్యం అందిస్తున్న సంక్రాంతి ఫౌండేషన్ యాజమాన్యంకు కృతజ్ఞతలు తెలిపారు. సంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా సంకురాత్రి ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు శారదా విద్యాలయం స్థాపించి విద్యను అందిస్తున్నామని తెలిపారు. శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీ సమాజ్వాదీ పార్టీ అధికార ప్రతినిధి ఘనశ్యామ్ తివారీ, సిపిఓ జాన్, ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. It's an honor to be here today to witness one of the greatest acts of humanitarian activities. It's really an eye-opener to see what is being done by Sri Kiran Institute of Ophthalmology. More than 3.5 lakh patients have been treated over the last several years, and what Dr. Rao has been able to achieve, he has transformed his personal loss into service for mankind. And I think this model is hugely replicable. I think this model should be taken to every nook and corner of the country, and this is a great supplement to what the government is doing. I think blindness, particularly preventable blindness, is a major issue of our country, and particularly it affects the poorest of the poor, the lesser, economically lesser endowed are the worst affected because of this. And it's not only a health issue, it's a huge socio-economic issue, because as we all know, eyes are the most important parts of the human body. So I really I'm humbled to see this great work. This is God's work, as we say, service to mankind is service to God, and this is real service to God. This is really a temple, not a hospital. So what we have seen today is humbling. ఈరోజు చాలా శుభదినం అండి. ఎందుకంటే సంక్రాంతి ఫౌండేషన్ స్థాపించేప్పటికి సుమారు 30 సంవత్సరాలు అయింది. అందులో విభాగంగా ఏంటంటే శారదా విద్యాలయం, శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి ఎనలేని సేవలు చేస్తూ ఎంతోమంది ప్రజలకి అందించాము. కానీ ఈ సేవలు ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రకరకాల కార్యక్రమాలు మొదలుపెట్టాము. దానికి మా మిత్రులందరూ వచ్చి చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ అదొకటి. అదేంటంటే పేషెంట్స్కి సులువుగా మెడికల్ రికార్డ్ చేయడం ఒకటి, పేపర్ లేకుండా అంతా ఎలక్ట్రానిక్గా వాళ్ళ డేటా స్టోర్ చేయడం ఒక విశేషం. ఇది కూడా ఏంటంటే మరొక విశేషం, ఆ సాఫ్ట్వేర్ అంతా కూడా ఇక్కడ మన హాస్పిటల్లోనే మంచి వాలంటీర్స్ ద్వారా చేయడం జరిగింది. అదొకటి లాంచ్ చేస్తున్నాము. అది కాకుండా తర్వాత ఏంటంటే బాల నేత్రబంధు అనే ఒక చాలా విశిష్టమైన కార్యక్రమం. ఇంతవరకు ఎవరు తలపెట్టింది చేయింది కూడా అది మేము చేస్తున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలకి కంటి సమస్యలు ఉన్నప్పుడు ఎంత తొందరగా వాటిని గుర్తించేస్తే అంత బాగా వాళ్ళకి మనం అంధత్వం రాకుండా కాపాడగలం. ఆ ఉద్దేశంతోనే ఈ బాల నేత్రబంధుని స్థాపించాము. ముఖ్యంగా గత 18 నెలలుగా కోవిడ్ మూలంగా చిన్నపిల్లలు ఎవరూ కూడా కంటి వైద్యం చేయించుకోవటం లేదు. అందుకని దాని గురించి మనం ఇది విస్తృతంగా చేపట్టి గత రాబోయే 2-3 సంవత్సరాలలో కనీసం 90-95 వేల మంది పిల్లలకి కంటి పరీక్షలు చేసి అంధత్వం వారి నుంచి కాపాడదామని మా ఉద్దేశం. 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ 27న భారత్ బంద్కు పిలుపునిచ్చింది. కార్మికులను కట్టు బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్ల రద్దు కోసం, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ బంద్లో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కమిటీ కాకినాడలో విడుదల చేసింది. సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు పోతుందని విమర్శించారు.
గత ప్రభుత్వాలు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ తెగనమ్ముతున్నాడని, దేశ ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 27న భారత్ బంద్ను విజయవంతం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వానికి దేశ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బొబ్బిలి రాజేష్, నాగబాబు, భైరవస్వామి, గోవిందు, లోవరాజు, సత్తిబాబు, వీరబాబు, రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలతో ముందుకు పోతా ఉంది. అంబానీలకి, అదానీలకి ఈ దేశాన్ని తెగనమ్ముతా ఉంది, ఊడుగుం చేస్తూ ఉంది. ఒక దుర్మార్గమైన విధానాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 27న భారత్ బంద్ నిర్వహించాలని సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. ముఖ్యంగా 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, వ్యవసాయాన్ని కాపాడాలని, రైతాంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ శక్తులకు వ్యవసాయాన్ని తెగనమ్మవద్దని ఈ డిమాండ్తో వాళ్ళు బంద్కు పిలుపునిచ్చారు. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. ఈ లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికులు కట్టు బానిసలుగా మారే ప్రమాదం ఉంది, ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది, పనిభారం పెరిగే ప్రమాదం ఉంది, పని గంటలు పెరిగే ప్రమాదం ఉంది, సమ్మె చేసే హక్కు కోల్పోతారు, జీతాలు అడిగే హక్కు కోల్పోతారు, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతారు. అందుకని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రజల త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. 32 మంది బలిదానాలతో 64 గ్రామాలు ఖాళీ చేసి 26,000 ఎకరాల భూములు ఇచ్చి లక్షలాదిగా పెట్టుబడులు సంపాదించిన విశాఖ ఉక్కును కారు చౌకగా తెగనమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. వాటర్ రేవులు అమ్ముతూ ఉంది, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు అమ్ముతూ ఉంది, అదేవిధంగా రక్షణ రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. రైల్వే రంగాన్ని, బ్యాంకింగ్ రంగాన్ని, ఎల్ఐసిని, అదేవిధంగా బిఎస్ఎన్ఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్ సర్వ రంగాల్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉంది. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి 2013 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ భారత్ బంద్ జరుగుతూ ఉంది. దేశభక్తియుత శక్తులందరూ కూడా ఈ బంద్లో పాల్గొవాలి. మోడీ ప్రభుత్వానికి శరమగీతం పాడాలి. మోదీని గద్దెదించే వరకు కూడా ఇట్లాంటి బంద్లు చేయాల్సిన అవసరం, ఆందోళన చేయాల్సిన అవసరం, మరో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రజలు సిద్ధం కావాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ విధానాలను వ్యతిరేకిస్తూ జరిగే భారత్ బంద్లో ఐఎఫ్టీ శ్రేణులు, భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ జిల్లాలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని కోరుతా ఉన్నాం. అనేక సంక్షేమ పథకాలు పెట్టామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం జరిగిన పరిషత్ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకత చూశారని భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండలం అధ్యక్షులు కాళ్ల ధనరాజు వైసీపీ పార్టీని ఎద్దేవా చేశారు. మంగళవారం తిమ్మాపురంలో ధనరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2.5 సంవత్సరాల పాలన అంతా అయోమయంగా ఉందని, ఈ సంవత్సరం మార్చిలో జరిగిన పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ చేసిన హంగామా, దారుణాలు ప్రజలు గమనించారని, వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకుని దారుణాలకు ఒడిగట్టిన ప్రతిపక్ష పార్టీలకు పడిన ఓటింగ్ శాతం ప్రభుత్వంపై ప్రజలకున్న అవిశ్వాసం చూపుతుందని, 6 నెలల క్రితం జరిగిన ఎన్నికలు నేడు జరిగి ఉంటే వైసీపీ పార్టీ అత్యధిక సీట్లలో ఓటమి పాలయ్యేవారిని, కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం ఎంపీటీసీగా పోటీ చేసిన తనకు మంచి ఓటింగ్ ప్రజలు ఇవ్వడంపై ఆనందకరమని, గెలవకపోయినా పోరాటం చేయడంలో సంతృప్తి ఉందని, రానున్న రోజుల్లో ప్రత్యామ్నాయం బీజేపీ అని, అందుకు నిదర్శనం ప్రస్తుత భారతీయ జనతా పార్టీకి పడిన ఓటింగ్ శాతమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. కాకినాడ రూరల్ మండల అధ్యక్షుని కాళ్ళ ధనరాజుని మాట్లాడుతున్నాను, బీజేపీ. మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంతో గొప్ప ఫలితాలు ఇచ్చిన ప్రజలందరికీ మా బీజేపీ క్యాడర్ మొత్తం అంతా కూడా మన గురించి ఈవేళ మాట్లాడుకోవటం అంత ఇష్యూ జరిగింది. ఈవేళ మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి గొడవలు ఎంత కింద మీద పడి ఎన్నో రకరకాల మమ్మల్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టడం జరిగింది. అన్ని ఇబ్బందులకి తట్టుకుని మేము పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన ఒక గౌరవాన్ని ప్రజలు మాకు ఈవేళ బీజేపీకి ఇంత ఓటింగ్ శాతం ఇవ్వటం ఎంతో ఆనందకరంగా, ఈవేళ మన గ్రామాల గురించి నరేంద్ర మోడీ గారి దగ్గర ఢిల్లీలో చెప్పుకోవటం, అంత రేంజ్లో మాకు ఓటింగ్ ఇవ్వటం నిజంగా ప్రజలు అందరిని కూడా మా బీజేపీ క్యాడర్ మొత్తం అంతా కూడా ఎంతో గౌరవంగా పొగట్టులో ముంచడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి పోటీ చేస్తే ఏ ఓటింగ్ వచ్చేది కూడా ఏమీ తెలియదు. ఈ వేళలో ఏ సంచిలో ఓటింగ్ వచ్చిందో అంత గొప్ప ఓటింగ్ వచ్చింది. ఒక్కొక్క గ్రామం, ప్రతి గ్రామంలో కూడా అదే విధంగా వేయటం జరిగింది. ఇదే భగవంతులు ఈ మనసు ఇలాగే అట్టిపెట్టుకుని ప్రజలంతా కూడా రాబోయే ఎలక్షన్లో కూడా మా బీజేపీకి చాలా క్యాడర్ పెరిగింది, ఓటింగ్ శాతం బాగా పెరిగింది. బీజేపీ వైపు మనసు పెట్టారు, ప్రజలు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. నరేంద్ర మోడీ గారు చేసే పథకాలన్నీ కూడా ఈవేళ అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఏమైనా ఒక కరోనా విషయంలో అయినా సరే 1,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజలందరికీ టీకాలు ఇవ్వటమైనా, వాళ్ళకి ఇల్లు అయినా,
సీసీ రోడ్లైనా ఏవైనా అనేక రకాలు ఒకటి కాదు అన్నీ కూడా ప్రజలు ఒకటొకటి తెలుసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ బూటకాల పార్టీలు ఇక్కడ బూటకాల కబుర్లు చెప్పడం తప్ప చేసేది ఏమీ లేదు. అంతా కేంద్రమే చేస్తుంది. నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి మనకు కావాలి, బీజేపీ లాంటి పార్టీ మనకు ఉండాలి అండా. మనం అంతా కూడా హాయిగా ఉండాలంటే ఇవాళ చదువుకున్న యువతకు ఉద్యోగాలైనా ఏవైనా ఏమి రావాలనే ఇంక బీజేపీ వల్ల అవుతుంది. ఇంక ఈ స్టేట్ ప్రభుత్వాల వల్ల ఏమి అవ్వవు. కేంద్రం స్టేట్ ఒక గవర్నమెంట్ అయితేనే ఏదైనా పాలన చక్కగా జరుగుతుంది. ప్రజలు ఇవాళ అర్థం చేసుకోవడం జరిగింది. ఆ వైపులో ప్రజలు ప్రయాణం చేయటం మొదలుపెట్టారు. ఈ ప్రయాణం ఇంకా ఆగదు, ఇది ఎక్కడికైనా వెళ్తుంది అని మేము పూర్తిగా ప్రజల్ని నమ్ముతున్నాం. మమ్మల్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా భగవంతుడు ఎప్పుడు ఈ ప్రజలకి మంచి మనసు ఇచ్చి మా వైపు ఇలా ఉండాలని మేము ఇది చేస్తూ జై బీజేపీ, జై జనసేన, జై బీజేపీ. ఇప్పటి వరకు లయన్స్ జిల్లా 316B తూర్పుగోదావరి జిల్లాలో ఎవరూ చేయనటువంటి వినూత్నమైన సేవా కార్యక్రమం చేపట్టడం జరిగిందని లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ MSN చారిటీస్ డిగ్రీ కళాశాల విద్యార్థినులకు మరియు ఫీమేల్ టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ మెంబర్స్కి ఉపయోగపడే విధంగా 6,500 రూపాయల ఖరీదు చేసే శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ను లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి సభ్యులు ఆవిష్కరణ చేయించారు. అనంతరం కాలేజీ విద్యార్థినులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులకు మరియు మహిళా సిబ్బందికి ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ మెషిన్ను జోన్ చైర్మన్ లయన్ PV రాజేశ్వరి ఆర్థిక సహకారంతో అందజేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు లయన్ వై లక్ష్మి, లయన్ PBL మల్లేశ్వరి, ప్రాజెక్ట్ చైర్మన్ లయన్ G సుశీల, క్లబ్ అడ్మినిస్ట్రేటర్ లయన్ KL నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు MSN డిగ్రీ కాలేజీలో లయన్స్ క్లబ్ కాకినాడ మైత్రి తరఫున శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మిషన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. 5 రూపాయల కాయిన్ వేస్తే ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఒక శానిటరీ నాప్కిన్ మరి వాళ్ళకి బయటకు వస్తుంది. వాళ్ళకి ఇక్కడ లేడీస్కి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మరి క్లబ్ ప్రెసిడెంట్ గారు లక్ష్మి గారు, దీన్ని స్పాన్సర్ చేసిన P రాజేశ్వర్ గారు, వీరందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేద్దాం, ఇక్కడ చాలా అవసరం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా దీన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్ నేను ఎప్పుడూ చూడాల. కనీసం ఏ లయన్స్ క్లబ్ కూడా ఇప్పటిదాకా మా లయన్స్ జిల్లాలో ఏర్పాటు చేయలేదు. మరి మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వీరందరినీ కూడా అభినందిస్తూ, మీరు చెప్పింది ఏంటంటే ఇలాంటిది ఇంకా యూస్ఫుల్గా ఉండి మీరందరూ బాగా ఉపయోగించుకుంటే ఇంకా కాకినాడలో 2-3 ప్రదేశాల్లో పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. ఇది మాన్యువల్, ఇందులో ఆటోమేటిక్ కూడా ఉంది. కొద్ది ఖరీదు ఎక్కువైనా ముందరకు వస్తా అని చెప్పారు. మరి వీరందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చారు ఇక్కడ పిల్లలకి, ఇది ఎలా వాడాలి ఏంటని చెప్పి. ఈ పిల్లలందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పి మరి తెలియజేస్తూ, వీరందరి భవిష్యత్తు బాగుండాలని, వీళ్ళందరూ కూడా చక్కగా చదువుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క క్లబ్కి ప్రత్యేకంగా లక్ష్మి గారికి, ప్రెసిడెంట్ లక్ష్మి గారికి, స్పాన్సర్ చేసిన పొన్నమనేని రాజేశ్వరి గారికి ప్రత్యేకంగా ఇంకొకసారి అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. దేశవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసర అత్యవసర సరుకులు చేరవేయడానికి నిరంతరం శ్రమించే రవాణా ట్రాన్స్పోర్ట్ ఓనర్స్ డ్రైవర్స్ను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం విచారకరమని జైహో రథసారథి డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం అచ్చంపేట జంక్షన్లో గల జైహో రథసారథి అసోసియేషన్ కార్యాలయంలో వాసు ఏలేటి మీడియాతో మాట్లాడుతూ జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంపై ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నామని, ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం రవాణా సిబ్బందిని పట్టించుకోకపోవడం చాలా దారుణమని, కరోనా సమయంలో ప్రాణాలు లెక్క చేయకుండా లక్షలాది మంది డ్రైవర్లు, క్లీనర్లు ప్రజలకు అత్యవసర సరుకులు చేరవేయడానికి కృషి చేశారని, గతంలో డీజిల్ ధర 50 రూపాయలు ఉన్నప్పుడు ఉన్న లారీ బడుగు నేడు 100 రూపాయల డీజిల్ అమ్ముతున్నా కొనసాగుతుందని, ఓనర్ ఫైనాన్స్ కిస్తీలు తీర్చలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఉన్న ఇబ్బందులతో డ్రైవర్లను పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్స్ పడుతున్న కష్టాలు కనిపించకపోవడం బాధాకరమని, ఈ వృత్తిలో కాళ్ళు చేతులు పోగొట్టుకుని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, ఎంతో అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రభుత్వం ఒక్కసారి రవాణా ట్రాన్స్పోర్ట్ రంగంలో ఓనర్స్, డ్రైవర్స్, క్లీనర్స్ జీవితాలపై దృష్టి పెట్టి వారిని ఆదుకోవాలని కోరారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అద్భుతంగా వాటర్లో వైఎస్ఆర్ గవర్నమెంట్కి అద్భుతమైన తీర్పునిచ్చి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను అందజేయడం జరిగింది. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంటు ఒక్కసారి రవాణా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఏమైపోతుంది, ఈరోజు రవాణా ట్రాన్స్పోర్ట్లో ఓనర్ల పరిస్థితి కానీ వర్కర్ల పరిస్థితి కానీ ఏ విధంగా దిగజారిపోతుంది అనేది ఒకసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.
50 రూపాయలు డీజిల్ రేటు ఉండే రోజుల్లో ఏ కిరాయి అయితే నడుస్తుందో ఈరోజు 100 రూపాయలు అయిపోయిన డీజిల్ రేటు కిరాయిలు మాత్రం యథావిధిగా ఉన్నాయి. ఓనర్లు ఫైనాన్షియల్ కిస్తీలు కట్టలేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే ఒక పక్క వర్కర్లను పట్టించుకోలేని దుస్థితిలో డ్రైవర్ల పరిస్థితి ఉంది. ఎన్నో సంక్షేమ పథకాలు ఆన్లైన్ ద్వారా అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈ సభాముఖంగా ఒక డ్రైవర్ల ఆవేదన అలాగే రవాణా ట్రాన్స్పోర్ట్లో ఉన్నటువంటి లోటుబాట్లని ఈ విధంగా తెలియజేస్తున్నాం. చాలా అద్భుతమైన సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకెళ్తూ ఉన్నారు. అలాగే ప్రజలు కూడా జడ్పీటీసీ ఎంపీటీసీలో మంచి ఫలితాలను అందించారు. అయితే ఈరోజు రోడ్లపై పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర వ్యాప్తంగా కూడా రోడ్లు చాలా దారుణమైన పరిస్థితిలో ఉండి ఈ పాడైపోయినటువంటి రోడ్లపై ప్రయాణం చేసిన లారీ ఓనర్ల పరిస్థితి అయినా లారీ డ్రైవర్ల పరిస్థితి అయినా రోజు రోజుకి దిగజారిపోతూ ఉంది. మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మీరు నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు అత్యవసర సరుకులు తరలిస్తూ దేశవ్యాప్తంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ రవాణా ట్రాన్స్పోర్ట్ని కానీ రవాణా ట్రాన్స్పోర్ట్లో కొనసాగుతున్న డ్రైవర్ని కానీ ఎందుకని పరిగణలోకి తీసుకోలేకపోతున్నారని మీకు తెలియజేస్తున్నాను. కాళ్ళు పోగొట్టుకుంటూ చేతులు పోగొట్టుకుంటూ ప్రాణాలు పోగొట్టుకుంటూ కరోనా టైంలో కూడా ప్రజల కోసం పనిచేసి ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయినప్పుడు ఈ ప్రజల కోసం అత్యవసర సరుకులు తరలించి ఎన్నో అద్భుతమైన సేవలు అందించారు డ్రైవర్లు. నిజానికి నిస్వార్థంతో డ్రైవర్లు పని చేయకుంటే ప్రజలు కరోనాతో కాదు ఎవరి ఇళ్లలో వాళ్ళ ఆకలితో చనిపోతారు. ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని వైద్య సిబ్బంది పోలీస్ సిబ్బంది గుర్తించిన మీరు ఒక లైసెన్స్ ఆధారంగా బ్రతుకుతున్న డ్రైవర్లని రవాణా ట్రాన్స్పోర్ట్ని ఎందుకు గుర్తించలేదని శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడైనా ఎంత అద్భుతంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మీరు ఒక్కసారి ఈ రవాణా ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్లుగా కొనసాగుతున్నటువంటి డ్రైవర్ని కూడా గుర్తించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో పత్రి రమణ కార్మిక కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పత్రి రమణ, నిర్మాతలు మందపల్లి ఆనంద్, మదినే దుర్గల ఆధ్వర్యంలో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన జడ్పీటీసీ బెహరా రాజరాజేశ్వరి దొరబాబు, ఎంపీపీ అభ్యర్థి గోళ్ల క్రాంతి సుధాకర్, ఎంపీటీసీ 1 సింద్రిపు భాస్కర్రావు, ఎంపీటీసీ 2 ఏనుగుపల్లి పద్మశేఖర్, ఎంపీటీసీ 3 పినిశెట్టి అమృతవర్షిణులను పూలమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పత్రి రమణ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండి చురుకైన పాత్ర పోషిస్తూ కార్యకర్తలకి ప్రజలకి అండగా ఉంటూ ప్రజా ఉపయోగకరమైన పనులు చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ బెహరా దొరబాబు, ఎంపీపీ అభ్యర్థి గోళ్ల క్రాంతి సుధాకర్ మాట్లాడుతూ ఇప్పటివరకు కొంతమంది నాయకులు వాళ్ళు గెలవడం కోసం తమని వాడుకుని వదిలేశారు, కానీ తమకి పదవులు ఇచ్చి గెలిపించిన ఘనత ఎమ్మెల్యే పర్వతదేనని కొనియాడారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ని గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. ప్రతిపాడు మండల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా క్లీన్ స్వీప్ చేయడం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే పర్వత చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వల్లనే అని తెలియజేశారు. కార్యక్రమంలో ఆకుల వీరబాబు, చలంకూరి రాజబాబు, లక్ష్మీప్రసన్న, మేడిబోయిన చంద్రశేఖర్, ఆచంట రాంబాబు, అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాలం 18 నెలల కాలం 2020 మార్చి నెలలో మేము నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ 2021 ఏప్రిల్లో యాక్షన్ పెట్టారు. కరోనా పార్టీ ఎవరో చంద్రబాబు నాయుడు తయారు చేసిన ఒక వీలు బొమ్మ నిమ్మగడ్డ రమేష్ ఈ విధంగా చేసి మమ్మల్ని చాలా బాధలు పెట్టాడు. ప్రజలు కన్ఫ్యూజ్ చేయడు. ఏ వ్యవస్థ ఇవాళ క్యాష్ కోర్టు. ఏదేమైనప్పటికీ ఈ ప్రతిపాడు ప్రజలంతా కూడా మన ప్రియమైన నాయకుడు శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి రుణపడి ఉన్నామనేటువంటి విషయం మనందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు దొరబాబు గారు చెప్పారు, మా జర్నీ ఇంచుమించుగా లేదంటే ఒక 10 ఏళ్ల క్రితం జర్నీ. అప్పటి నుంచి అలాగే సేవలు చేస్తూ వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలు గారికి ఎవరున్నారో, గత ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరున్నారో నాయకులకి అందరికీ సేవలు చేశారు. రాబోయే ఎలక్షన్స్లో మాత్రం అంటే గత ఎలక్షన్లో ఖచ్చితంగా గతంలో ఎమ్మెల్యే గారికి వచ్చినటువంటి మెజార్టీ కంటే
3 రెట్లు అధికంగా వచ్చేటట్లుగా మనందరం కూడా కృషి చేయాలని మనం చేసుకుంటూ ఈ కొన్ని మాటలు ముగిస్తున్నాను. ఈ రోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈ రోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 25.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టైలరింగ్ వృత్తిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది. టైలరింగ్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉద్బోధ. రాష్ట్రంలో పేద ప్రజల వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోంది. పిఠాపురం నూతనంగా ఏర్పాటు చేసిన కిరణ్ కంటి ఆసుపత్రి బ్రాంచ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే పెండం దొరబాబు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సుపరిపాలన వల్లనే స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. గెలుపొందిన ఎంపీడీసీ జడ్పీడీసీ అభ్యర్థులతో కలిసి నూకాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.